సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. మఖా నక్షత్రం వారిది మరియు పుబ్బా నక్షత్రం వారిది, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారిది సింహరాశి అవుతుంది. సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1, అనుకూల సంఖ్యలు 2, 3, 9. రాశ్యాధిపతి రవి అవడం వలన వీరు కెంపును ధరించడం మేలు. మఖా నక్షత్రంలో పుట్టినటువంటి వారు వైఢూర్యము, పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి వారు వజ్రమును, ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి వారు కెంపును ధరించడము శ్రేయస్కరము. ఇక సింహరాశి వారికి గురువు జూన్ 19, 2014 వరకు లాభస్థానమైనటువంటి మిథున రాశి యందు, తదుపరి వ్యయస్థానమైనటువంటి కర్కాటక రాశి యందు సంచరించడం వలన జూన్ 19వ తారీఖు తర్వాత వీరికి గురువు నుంచి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. శని నవంబర్ 2, 2014 వరకు లాభస్థానం తృతీయ స్థానమైనటువంటి తులారాశి యందు, అనంతరము అర్ధాష్టమ స్థానమైనటువంటి వృశ్చిక రాశి యందు సంచరించడం వలన నవంబర్ 2 తర్వాత వీరికి అర్ధాష్టమ స్థాన ఫలితాలు శని వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. రాహువు జూలై 12, 2014 వరకు 3వ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. పిమ్మట ద్వితీయ స్థానంలో కన్యా రాశిలో సంచరిస్తాడు. కేతువు జూలై 12, 2014 వరకు భాగ్యస్థానంలో మంచి ఫలితాలు ఇస్తున్నాడు. ఆ పిమ్మట కేతువు అర్ధాష్టమ స్థానమైనటువంటి మీనరాశి యందు సంచరించడం వలన అర్ధాష్టమ స్థాన ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరంలో రాహుకేతువుల జప హోమాలు చేసుకోవడము చాలా వరకు శ్రేయస్కరము. నవంబర్ 2 లోపు శనికి సంబంధించినటువంటి హోమ దానాలు చేసుకోవడం కూడా మీకు శ్రేయస్కరము. ఇక సింహరాశి వారి ఈ సంవత్సర ఫలితాలు కనుక మనం విశ్లేషిస్తే, ఈ రాశి వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా మధ్యకాలం అంతా కూడా కొనసాగుతుంది. ఈ సంవత్సర ప్రారంభంలో చాలా శుభ ఫలితాలు ఏర్పడతాయి. జీవితంలో ఆశించినటువంటి కోరికలు, తలపెట్టినటువంటి పనులన్నీ కూడా ఈ సంవత్సరంలో మీకు జయప్రదంగానే ఉంటాయి. నూతన ఆలోచనలు ఈ సంవత్సరంలో కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగ, వృత్తి, జీవనముల వారికి ఈ సంవత్సరం నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. జీవన వృద్ధిలో ఆశించినటువంటి లాభాలను మీకు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు జయప్రదంగా ముగుస్తాయి. ఈ సంవత్సర ప్రారంభం అంతా కూడా మీకు బాగా ఉంటుంది. ఆ తదుపరి సమస్యలన్నీ కూడా అధికమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కష్ట నష్టంలో ఏర్పడేటువంటి సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. నమ్మిన వ్యక్తుల వలన మీరు మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. దగా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహంలో అశాంతి వాతావరణం ఏర్పడుతుంది. సంతాన కారణంగా కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మానసిక వేదన, ఆందోళన, ఆరోగ్య సమస్యలు ఇత్యాది సమస్యలు ఏర్పడి గ్రహ సూచన మీకు గోచరిస్తూ ఉంది. పుణ్యక్షేత్ర సందర్శన గ్రహదోష నివారణను కలిగించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సంవత్సర ప్రారంభంలో ధన ఆదాయం బాగుంటుంది. ఆ తదుపరి కొద్దిగా ధన సమస్యలు మీకు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాహువు జూలై 12, 2014 వరకు జన్మరాశి యందు, తదుపరి కన్యా రాశిలో సంచరించడం వలన 2వ స్థానం ఫలితాలను మీకు రాహువు ప్రసాదిస్తూ ఉన్నాడు.